కనిపిస్తుంది. మరి వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే. సార్ ఢిల్లీలో లోకేష్ జమానా ఎమ్మెల్యేలకు తాకింది. అది కూడా దీని కొనసాగింపే. ఇంకా తప్పనిసరిగా ఇప్పటివరకు చంద్రబాబు గారు అన్ని ఇంటర్వ్యూలలో లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది, ముహూర్తం సిద్ధమైంది, కసరత్తు అంతా జరిగింది, యువ నాయకత్వం రావాలి, రామ్మోహన్ నాయుడు టు లోకేష్ ఇదంతా ఒక యంగ్ టీం రావాలి అనే మాట ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఖచ్చితంగా పార్టీల్లో తరాల మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఉన్న దేశంలో ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు, స్థానిక వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తారు. అందులో ఏమీ సందేహం ఏం లేదు, అదే జరుగుతుంది. అలాగే వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఢిల్లీలోకి వెళ్ళి అమిత్ షాతో సహా అందరినీ కలుసుకున్నారు. మామూలుగా చంద్రబాబు చేసేంత రౌండ్ చేస్తారు. ఆయన చంద్రబాబు వస్తున్నా అంటే సమయం అంతా తినేస్తారు, ఏవేవో తీసుకొస్తారని అంటారని ఢిల్లీలో చెప్తుంటారు కదా మామూలుగా. దాదాపు లోకేష్ దానికి ఏమి తీసిపోని స్థాయిలో ఢిల్లీలో ఈ మీటింగ్లనండి, లాబింగ్లనండి అన్నీ చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో మాట అన్నారు ముఖ్యమైనది, నరేంద్ర మోదీని ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం నా జీవితంలో పెద్ద మలుపు అన్నారు. ప్రధానమంత్రిని కలుసుకోవడం ఎవరికైనా పెద్ద మలుపే, కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పెద్ద మలుపు. లోకేష్ మొదట ప్రధానమంత్రి గారు ఆయన కుటుంబ పరంగా కూడా పిలిచి మాట్లాడి ఇవన్నీ చేయటము, మళ్ళీ అది అయిన తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి అమిత్ షాతో అధికారపూర్వకంగా ఇప్పుడు వెళ్ళి కలవటము ఖచ్చితంగా ఎన్డీఏలో, ఏపీ ఎన్డీఏలో పెద్ద మలుపు, పెద్ద కుదుపు కూడా కావచ్చు. అది బహుశా లోకేష్ దానికి ఢిల్లీలో చేశారు. అక్కడే ఇవి మాట్లాడారు, జగన్ అరెస్ట్ చేయాలంటే మాకు ఎంతసేపు 2 నిమిషాల పని, మా దగ్గర కావాల్సినవి ఉన్నాయి, కానీ మాకేం పని లేదా అని ఒక మంచి మాట అన్నాడు. ఇందాక నేను అన్నది, మాకేం పని లేదా, వేరే పనులు మేము చూసుకోవద్దా, ఎంతసేపు మేము జగన్ వెనకపోవటమేనా, ఎంతసేపు ఇంకొకరి వెనకపోవటమేనా అని. ఇది మంచి మాట. ఎందుకంటే ఎప్పుడు ఒక పార్టీ చూసుకోవడం కాదు, ప్రజలు సమస్యలు వీటిని చూస్తే చాలా మంచిదని. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ పెట్టాలని, విశాఖలో కూడా డేటా సెంటర్, ఇట్లాంటి వీటన్నిటి గురించి కూడా అక్కడ మాట్లాడారని చెప్తున్నారు. నిజంగా రాష్ట్రానికి అలాంటివి వస్తే చాలా మంచిది. చాలా సమస్యాత్మకంగా కూడా ఉంది. ఇప్పుడు తండ్రి కొడుకులు మొత్తం రాష్ట్రం అంతా కూడా యోగా డే మీద ఉంది కాబట్టి 70 కోట్లు ఖర్చు పెట్టి ఆ యోగా డే దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళందరికీ గిన్నిస్ బుక్లో కూడా ఇది ఎక్కుతుందని చంద్రబాబు స్వయంగా చెప్తున్నారు. సో లోకేష్ ఈ సందర్భంలో ఢిల్లీకి వెళ్ళటం అన్నది ఖచ్చితమైన ఇండికేషన్ ఆయన యొక్క అధిరోహణ క్రమంలో ఉన్నారు అనేది అయితే స్పష్టమవుతుంది. దానికి ఇందాక పవన్ చెప్పిన దానికి మీరు కలిపి చూసుకోవచ్చు.